ప్రకటించుకోకుండా నువ్వు ఏదో ఏదో కల్లబొల్లి కబుర్లని చెప్పేస్తే నేను సువార్త చెప్పొచ్చాను. ఎవడు నమ్ముతాడు? అది కాదు సువార్త. దేవుని రాజ్యపును గూర్చిన వార్త చెప్పాలా. ఆ రాజ్యమును గూర్చిన వార్త ప్రభువైన యేసు తెలియజేశాడు. ముందుగానే పిలాతు గవర్నర్ ఎదుట నిలబడ్డాడు. నిలబడితే నేరం యేసు ప్రభు మీద వచ్చింది. ఏమని? ఇతడు రాజని చెప్పుకుంటున్నాడయా అని అక్కడున్న పరిసయ్యులు యేసు ప్రభు మీద నేరం నెట్టాడు. నేరం నెట్టితే పిలాతు ఏం చేశాడంటే నేరుగా వెళ్ళి యేసు ప్రభు దగ్గర నువ్వు రాజువా అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నువ్వు అన్నట్టే నేను రాజునే అన్నాడు. అయితే నా రాజ్యము భూ సంబంధమైంది కాదు, నా రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు. నా రాజ్యం ఇహలోక సంబంధమైందే. అయితే నేను నీ చేతులకు అప్పగింపబడకోకుండా నా సైనికులు నీతో పోరాడుదురు అని చెప్పేశాడు అన్నమాట.